ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. మే 28కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 29వ అధ్యాయం. దీనిలో 14 వచనాలు ఉన్నాయి. మొదటి 7 వచనాలు ముందు చదువుకుందాం, తర్వాత 7 వచనాలు మళ్ళీ చదువుకుందాం. అంటే 14 వచనాల మీద మనం కామెంట్ చేద్దాం. ఇక్కడ చాలా వచనాలు ఉన్నాయి, 24 వచనాలు ఉన్నాయి. మొదటి 7, తర్వాత 7, 14 వచనాల మీద మనం చదువుకుందాం. సువార్త చాలా సులభకరంగా ఉంటుంది కదా, మరి ఎందుకు దాన్ని ప్రజలు అర్థం చేసుకోరు అనేటువంటి ప్రశ్నది. దాన్ని కొంచెం మనం పరిశీలిద్దాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. సువార్త ఎందుకు అర్థం కాదు అని అంటే, మొదటిది ప్రీచర్స్ వెళ్ళి ప్రీచ్ చేయాలి. ప్రసంగికులు వెళ్ళి, సువార్తికులు వెళ్ళి, బోధకులు వెళ్ళి ఇతరులకి చెప్పాలి. దేవుడు డైరెక్ట్గా ఏదో శబ్దంతో మాట్లాడు. ప్రీచర్స్ ద్వారా వాళ్ళు సువార్త చెబితే వాళ్ళు వింటారు. రెండవది ఏంటి అంటే, ప్రీచ్ ఇట్ ప్రాపర్లీ. అంటే ఏదో ప్రసంగం చేస్తున్నామని చెప్పడం కాకుండాను వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఇవాంజలిజం అంటే దానికి నిర్వచనం ఏంటి అని అంటే, you preach the gospel in such a way people will understand whether or not they believe. సువార్తని ఎంతవరకు స్పష్టం చేయాలంటే, వాళ్ళు నమ్మాలి, లేకపోతే దాన్ని తిరస్కరించాలి. నమ్మటం అన్నా కానీ తిరస్కరించడం అయినా సరే వాళ్ళకి అర్థం కాకపోతే ఎట్లా? కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. నమ్మినా కానీ తిరస్కరించినా కాబట్టి దాన్ని ఇవాంజలిజం అని అంటారు. అంటే ఒత్తిడి చేసి నువ్వు నమ్ము అని చెప్పేది కాదు. వాళ్ళ మనస్సాక్షికి అర్థమయ్యేటటువంటి రీతిగా, వాళ్ళ మనస్సాక్షితో మాట్లాడాలి, వాళ్ళ మైండ్తో మాట్లాడాలి, వాళ్ళ మనస్సాక్షి స్పందించే రీతిగా మనం సువార్తని స్పష్టంగా చెప్పాలి. రెండవది దానికి కంపాటిబిలిజం అనే దానికి సంబంధించినటువంటిది. కంపాటిబిలిజంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే గాడ్స్ సావరిన్ చాయిస్, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. గాడ్ సావరినిటీ, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో వాళ్ళకే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. అది దేవుడు నాకు బయలుపరచలేదు, దేవుని యొక్క సార్వభౌమత్వం, ఆయన నన్ను ఎన్నుకోలేదు కాబట్టి నాకు అర్థం కాదు, కాబట్టి భారం అంతా ఆయనదే, నా బాధ్యత ఏమీ లేదు అని మనం చెప్పటానికి వీల్లేదు. దేవుడు మనకు స్వతంత్రత ఇచ్చాడు కాబట్టి మన నిర్ణయాలకి మనం బాధ్యులమే. నమ్మినా నమ్మకపోయినా, నమ్మితే దానికి బాధ్యులమే, నమ్మకపోతే దానికి కూడా మనం బాధ్యులమే. కాబట్టి దేవుని సర్వాధికారం ఉందని మనం బాధ్యరహితంగా ప్రవర్తించకూడదు. అది కారణం. మూడవది ఏంటి అని అంటే, ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే అది ఇవాళ డివోషన్కి అది మెయిన్ అన్నమాట. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, అది దేవుని కార్యం కాబట్టి మనం ప్రార్థన చేస్తే దానికి బదులుగా, దానికి స్పందిస్తూ దేవుడు జవాబిస్తూ వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. వాళ్ళు పాపులని ఒప్పుకునేటువంటి రీతిగా, మరి యేసుక్రీస్తు వాళ్ళ నిమిత్తమై చనిపోయాడు, తిరిగి లేచాడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి రీతిగా
ఆయన యొక్క ఆత్మ మనుషుల్లో పనిచేస్తుంది. ఆ శిలువ మీద సైతానుడు చనిపోయాడు. చనిపో వాడి యొక్క ప్రభావాన్ని నాశనం చేశాడు శిలువ మీద అనేటువంటి ఆ యొక్క సువార్తలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మనకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడన్నమాట. నేను చెప్పినటువంటి మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ఏ విధంగా సువార్త గురించినటువంటి అవగాహన వస్తుందో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు యోహాను సువార్త 16, 8, 9, 10, 11 ఆ 4 వచనాల్లో ఉంటవి. ఇప్పుడు ఇది ఏంటి అని అంటే అంతకుముందే యెషయా 29లోనే ఈ విషయాలు చెప్పాడు. యెషయాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి ఆ యొక్క సువార్త గురించినటువంటిది అంత క్లారిటీ ఆ ప్రవక్తల్లో అంత క్లారిటీ ఇచ్చేటువంటి వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు. క్రొత్త నిబంధనకు చెందినటువంటి స్వార్థను గురించి అంత స్పష్టత ఇచ్చేటువంటి వాళ్ళల్లో ఈ యెషయా ప్రథముడు అని చెప్పాలి. కాబట్టి దానికి అంటే నేను ఇప్పుడు ఇవి ఎందుకు చెప్పాను అని అంటే ఈ 29వ అధ్యాయం యెషయా 29వ అధ్యాయాన్ని సరిగా అర్థం చేసుకోవడం కోసమని నేను చెప్పినంత కూడాను మరి క్రొత్త నిబంధన గురించినటువంటిది. ఆ కంపాటిబిలిజం అనేటువంటిది జనరల్గా పాత నిబంధనలు కూడా ఉన్నదనుకోండి. కానీ ఈ క్లారిటీ కోసమని నేను క్రొత్త నిబంధన కూడా కలిపి చెప్పాను అన్నమాట. ఇప్పుడు 29వ అధ్యాయం యెషయా మొదటి 7 వచనాలు చదువుతాను. అరీయేలుకు శ్రమ. అరీయేలు అంటే మనం అక్కడ యెరూషలేము సిటీ పట్టణం అని మనం గమనిద్దాం. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడువనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను మీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును. అప్పుడు నీవు అణపబడి నేల నుండి వణకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణ పిశాచి స్వరం వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపంతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యముల అధిపతి యెహోవా దాని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచు వారందరూ రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. దాని మళ్ళా చదువుతాను లాస్ట్ వచనం. దాని బాధపరచు వారందరూ రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. యెషయా ప్రవచన గ్రంథాల్లో ప్రధాన విభాగంలో అంటే 28 నుండి 28 నుండి 35 అధ్యాయం ఆ ప్రధాన అంశము యెరూషలేమును ఏలుచున్న రాజు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆయన సమస్యపై యెషయా కేంద్రీకరిస్తున్నాడు.
అషూరు దండయాత్రను తాడుకొనుటకు, అషూరీయులు మరి వాళ్ళ దాడి చేయడానికి వచ్చాడు కదా యెరూషలేము మీదకి. అషూరు దండయాత్రను తాడుకొనుటకు దక్షిణ రాజ్యము ఏం చేసిందంటే ఐగుప్తు వైపు చూస్తున్నదా, లేక ప్రభువును నమ్ముతున్నదా? ఇది పెద్ద సవాల్ అయిందనమాట. ఇక్కడ ఇస్రాయేలు, ఇక్కడ ఇస్రాయేలు, యోధా, ఇక్కడ సిరియా, అషూరు, ఇక్కడ ఐగుప్తు. ఇప్పుడు ఇది ఇది అగ్రరాజ్యంగా ఉన్నది కదా ఈ అషూరు. ఈ అషూరు దేశం వీళ్ళ పైకి వచ్చినప్పుడు అక్కడ దాని చేత భయపడి వాళ్ళు ఐగుప్తు వెళ్ళి వాళ్ళ అండ చేరి వాళ్ళ హెల్ప్ పొంది వీళ్ళ బారి నుండి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం కొంతమంది నాయకులు చేస్తున్నారు. ఆ సందర్భంలో యెషయా చెబుతుంది ఏంటంటే, నువ్వు యెహోవాని నమ్ముతావా లేకపోతే ఐగుప్తుని నమ్ముతావా? అది ఇక్కడ ప్రశ్న మనం గమనించాలి. ఆ సమస్య విపత్తు ఎలాంటిదో పరిష్కరించుటకు రాజస్థానంలోనున్న అనేక సలహాలు విస్తరిస్తున్నట్లు ఈ 28, 29 అధ్యాయాలు ఉంటున్నాయి. దాని గురించినటువంటి ఎంతో సలహాదారులు, ఎంతోమంది ఈ ఈ కౌన్సిలర్స్ వాళ్ళు సలహాలు ఇస్తున్నట్టుగా ఈ 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. 20 ఇప్పుడు అంటే 28 నుండి 35 ఈ యొక్క ప్రధాన భాగం దాని అవుట్లైన్ ఇస్తున్నాడు. మొదటి 28, 29 అధ్యాయాలు ఏంటి అంటే అక్కడ సలహాలు ఇస్తున్నారు. మీరు ఐగుప్తు వెళ్ళండి అనేటువంటి సలహాలు ఇస్తుంటున్నారు అన్నమాట. ఐగుప్తుపై ఆధారపడే తీర్పులను ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి ఐగుప్తు యొక్క అండ చేరితే మరి ఐగుప్తు కూడా దానికి జడ్జిమెంట్కి గురవుతుంది, తీర్పుకు గురవుతుంది అని 32, 33 అధ్యాయాలు 32, 33 అధ్యాయాలు చిత్రీకరిస్తున్నది. ఈ మార్గము పట్టుకుంటే దానిలో తటస్థపడే విపత్తులు మాత్రమే. అంటే ఇక ఈ అక్కడ దక్షిణ దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు మార్గంలో వెళ్ళి వాళ్ళ అండ చేరితే, వాళ్ళని నమ్మితే ఇక వచ్చేదంతా విపత్తులే సమస్తం. ఇక ఏం దొరకదు, మీకు ఆశీర్వాదం ఏమి ఉండదు, మీకు కాపుదల ఉండదు, మీకు హెల్ప్ ఏం దొరకదు, అన్నీ నష్టాలే, అన్నీ విపత్తులే. దీనికి బదులు దైవిక పరిష్కారం ఏంటి అంటే 32, 33లో ఆ యొక్క దైవిక పరిష్కారం ఉంటుంది. ఈ అధ్యాయంలో వివరించబడింది. ఏంటి ఆ దైవిక పరిష్కారం అంటే, ఆయన ప్రజల మధ్య రాజుగా ఉంటున్న జీవము గల దేవుణ్ణి నమ్మాలి. అది పరిష్కారం. సజీవుడైనటువంటి దేవుణ్ణి నమ్మాలి. ఈ చివరి భాగంలో 34, 35 ఆ చివరి భాగాల్లో వరుస క్రమములో అన్య దేశములపై ఆధారపడినందున జరిగే తీర్పును బట్టి ఎండిపోయిన భూమిని గూర్చి 34వ అధ్యాయం అంటే ఈ 34వ అధ్యాయము ఈ తీర్పును బట్టి భూమి అంతా కూడాను ఎండిపోద్ది. యెహోవాను ఆశ్రయించినందున నిత్యానందంతో పాటలు పాడే సౌందర్యమైన తోటగా వారికి ఎదురు చూస్తుంది. అది 35వ అధ్యాయం. ఇక్కడ తీర్పుగా ఉంటుంది, ఇక్కడ ఆశీర్వాదంగా ఉంటుంది. ఆ విధంగా ఈ సెక్షను ఒక అవుట్లైన్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ 29వ అధ్యాయం విపత్తును విశ్లేషిస్తున్న విభాగం.
అరియేలుగా యెరూషలేము సంబోధిస్తుంది. 1:2-7 అరియేలు, ఆరియేలు. దావీదు దిగిన పట్టణంగా వివరించబడినది కాబట్టి ఇది యెరూషలేమని మనం గుర్తించవచ్చు. ఈ పదజాలం యొక్క కూర్పు యెషయాదేనని దాదాపు ఖచ్చితంగా నొక్కి చెప్పగలము. అంతకుముందు యెరూషలేమును ఈ విధంగా పిలిచినట్లు ఏ నివేదికలు లేవు. అంటే అరియేలు అని యెరూషలేమును పిలిచినటువంటి రీతిగా మనం ఎక్కడ చూడం. కాబట్టి యెషయాయే దాన్ని కాయిన్ చేశాడు, దాన్ని ఇన్వెంట్ చేశాడు. బలిపీఠం యొక్క పొయ్యిని గూర్చి అరియేల్ అంటే ఆ పొయ్యిని గూర్చి ద్వందార్థంతో అరియేలు పదము వాడబడినది. బలిని దహించే చదునైన ఉపరితలమని అర్థం. లిటరల్గా దాని అర్థం ఏంటంటే ఈ బలులు అర్పించేది పొయ్యిలో వేస్తారు కదా, దాని మీద ఉండేటువంటి ఆ సమతలమైనటువంటి ఆ బండ, దాని మీద బలుల్ని అర్పిస్తారన్నమాట. క్రింద మంట ఉంటుంది, పైనేమో మరి ఆ బలి పసి ఉంటుంది. అరియేలు పదము వాడబడినది. దేవుడు అరియేలును ముట్టడి వేయుచున్నాడు. దేవుని దృష్టిలో అది అగ్నిగుండంగా ఉండే బలిపీఠపు పొయ్యి అని అర్థం. బలిపీఠపు పొయ్యి. యెరూషలేము క్రింద తీర్పు మంటను దేవుడు రాజేస్తాడు అనేటువంటి అర్థం అన్నమాట. అరియేలు అని ఉంటుంది. ప్రజలు అసలు అందులుగా ఉన్నదాన్ని బట్టి ఆ పరిస్థితి విషాదకరంగా ఉంటుంది. ఇది ప్రజల వికృతిగాను, అదే సమయంలో దేవుని తీర్పుగా ఉంటుంది. చదువుకుందాం. 8, 9 ఆ విధంగా 14 వరకు చదువుకుందాం. 8 దగ్గర నుండి. యెషయా 29, 8 నుండి 14 వరకు. ఆకలికి ఉన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పోయినట్లు, దప్పికొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును, సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహమంతటికి సంభవించును. జనులారా, తేరి చూడుడి, విస్మయముందుడి. మీ కండ్లను చెదరగొట్టుకొనుడి. గ్రుడ్డివారగుడి. ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము లేకయే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శకులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిపిన వానిని అప్పగించుము. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. అంటే ఆ గ్రంథ చుట్టను చదువుతుంటే వాళ్ళకి అర్థం కాదన్నమాట. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అప్పుడు అక్షరములు నాకు తెలియవనను. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి
వారు నేర్చుకొనినవి. 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరుగుతును. వారి కన్నుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఓకే, దాని గురించి ఈ ఈ వచనాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజలు అసలు అందులుగా ఉన్నదాన్ని బట్టి ఆ పరిస్థితి విషాదకరంగా ఉంటుంది. ఇది ప్రజల వికృతి కానీ, వాళ్ళ వాళ్ళ పర్వర్సిటీ. అదే సమయంలో దేవుని తీర్పుగాను ఉంటుంది. ఓకే, దేవుడు తీర్పు తీరుస్తాడు, వాళ్ళు కూడా చెడు చేస్తారు. యెషయా ద్వారా దేవుడు ఏది బయలుపరిచినప్పటికీ ఆయన మాటలను ప్రజలు వినినప్పుడు మత్తులైపోవుదురు, వాటి సత్యమును గ్రహించలేరు. వారికి దాని తరహా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళకి ఆ మాటలన్నీ కూడాను వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది, ఫారిన్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఎందువలన అనగా దేవుని మార్గములను వారి హృదయము దేవుని మార్గములకు వారి హృదయము దూరముగా ఉన్నది. 13వ వచనంలో చదువుకున్నాం. యెషయా చెప్పినది వారికి గ్రంథపు చుట్టలు మూయబడి ముద్రించినట్లు వారు చదువలేని మాటలుగా ఉంటున్నవి. 11, 12 వచనాలు. వారి ఆరాధన కూడా మానవుల విధుల కంటే ఎక్కువగా ఉండవు. వాళ్ళు ఆరాధిస్తారు కానీ చేయాలి కాబట్టి, అంతేగాని హృదయం నుండి వచ్చేటువంటి ఆరాధన కాదు. చివరకు దేవుడు చొరబడినప్పుడు ఈ బ్రేక్స్ త్రూ వారికి ఆ సత్యము ఆశ్చర్యకరంగా అప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళు. దేవుడు వాళ్ళ మనసులు విప్పి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పేటువంటి సందేశాన్ని అర్థం చేసుకుంటారు. ఆశ్చర్యకరంగా ఉంటుంది, అప్పుడు బహు ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడు నిషేధించిన దానిని చేయుమని బుద్ధిమంతులు రాజుకు ఇచ్చే సలహాలలోని బుద్ధి, ఆలోచన, ఆడంబరములు పడగొట్టబడి మరుగైపోవుటకు ఇదంతయు రూపొందించబడినది. అంటే వాళ్ళకి దేవుడు నిషేధించిన దానిని చేయుమని బుద్ధిమంతులు దేవుడు నిషేధించిన దానిని చేయుమని బుద్ధిమంతులు రాజుకు ఇచ్చే సలహాలోని బుద్ధి, ఆలోచన, ఆడంబరములు పడగొట్టి మరుగైపోవుటకు ఇదంతయు రూపొందించబడినది. ఈ పద్ధతికి ఈ ప్యాటర్న్కి అంతిమ నెరవేర్పు సువార్త కాలంలో జరుగుతుంది. దేవుని ఆత్మ లేకుండా ఒక వ్యక్తికి సత్య సువార్త చాలా వరకు అర్థం కాదు, అగోచరంగా ఉంటుంది. బుద్ధిమంతులు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు బుద్ధిమంతులు, వాళ్ళకి లోక జ్ఞానం అనేది ఉన్నది. అనేక ప్రణాళికలను వాళ్ళు ప్రతిపాదిస్తారు. అవేవి సువార్తకు అనుకూలమైనవి కాదని అపోస్తుడైన పౌలు క్షుణ్ణంగా చెబుతున్నాడు. 1 కొరింథీ 1:18 నుండి 31 వరకు, మరి 2వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ కూడా జ్ఞానవంతుల జ్ఞానము పడగొట్టబడును. ఎందువలనగా దేవుని యొక్క సొంత మార్గమును జ్ఞానవంతులెవరు ఊహించలేనిది. వానికి సిలువ కేవలము వెరితనంగా ఉంటుంది. అంటే దేవుడు తన ఆత్మ ద్వారా సువార్త విషయంలో బయలుపరచబడకపోతే ఎవరికి అర్థం కాదు. అదంతా వెరితనంగా ఉంటుంది. ఆ సిలువలో ఆ మనిషి చనిపోవటం అది ఏంటండి, అంధకారంగా ఉంటుంది. అసలు అదే మార్గం అండి,
రక్షణ మార్గం అది వెరితనంగా ఉంటుందన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ వెలుగును బట్టి సువార్తలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటాం. దాన్ని బట్టి ప్రజలు రక్షణ పొందుతారు. ఇక్కడ అది చెబుతుంది, సువార్త సులభం కదా, ఎందుకు దానిని అర్థం చేసుకోవాలంటే దేవుడు దాన్ని బయలుపరచాలి. ఓకే, దేవుడు దాన్ని బయలుపరచాలి. అందువలన మనం ప్రార్థన చేయాలి. అంతకంటే ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే యోహాను సువార్త 3:19 ఉంటుంది. యోహాను సువార్త 3:19 ఎందుకు ప్రజలు నమ్మరు, సువార్తని అర్థం చేసుకోలేరు అని అంటే వాళ్ళు బాధ్యులు అని చెప్పాం కదా. ఇక్కడ వాళ్ళు బాధ్యులు. ఆ బాధ్యతని సరిగా వాడుకొనకుండా దేవుణ్ణి ప్రేమించడానికి బదులు పాపాన్ని ప్రేమిస్తారు, పాపమును ప్రేమిస్తారు. అంటే ఎందుకు అర్థం చేసుకోవాలంటే దేవుడు అంటే ఇష్టం లేదు. పాపాన్ని హత్తుకుంటారు, పాపాన్ని వాటేసుకుంటారు, పాపాన్ని ప్రేమిస్తారు. కాబట్టి స్వార్థని వాళ్ళు ప్రేమించరు, దేవుని ప్రేమించరు అన్నమాట. అందువలన దాని నుండి బయటికి రావడానికి, పాపం నుండి వాళ్ళ చెడ్డ కార్యాల నుండి బయట వాటిని మార్చుకుని వాళ్ళ ప్రవర్తన మార్చుకోవటానికి వాళ్ళు ఇష్టపడరు. ఇక్కడ 3:19 ఏముంటుందంటే when the light has come into the world, men loved darkness and because their deeds are evil. వాళ్ళ యొక్క కార్యాలు చెడ్డవి కాబట్టి వాళ్ళు వాటిని హత్తుకుంటారు. వెలుగొచ్చినప్పుడు, సువార్త వెలుగొచ్చినప్పుడు ఆ వెలుగుని ప్రేమించకుండా వాళ్ళు పాపాన్ని ప్రేమిస్తారన్నమాట. ఎందుకంటే దానికి ఆకర్షితులు అవుతారు. దాన్ని వదిలిపెట్టుకోవటం ఇష్టం లేదు. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. వాళ్ళ బాధ్యతలో వాళ్ళు పడిపోయారన్నమాట. అందువలన ఎందుకు దేవుడు ప్రశ్నిస్తాడు, ఎందుకు మీ బాధ్యతను మీకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్ని దుర్వినియోగం చేసుకున్నారు, ఎందుకు సువార్తని ధిక్కరించారు అని వాళ్ళ చాయిస్కి వాళ్ళు బాధ్యులుగా దేవుడు లెక్కిస్తాడన్నమాట. అట్లా కాకుండాను దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన యొక్క సువార్తను హత్తుకొని పాప పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నా కొరకై మరణించాడు అనేటువంటి ఆ గమనిక మనకు రావాలి. దానికి మనం స్పందించాలి. ఆ స్పందించినప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు యేసుక్రీస్తులో నా పక్షాన చనిపోయినందుకు మీకు వందనాలు. అంతేకాదు ఆ యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరిచారు, మీకు వందనాలు అని మనం దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించి ఆ విధంగా మనం ఆయన్ని ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. God bless you.